శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పరంపోకు మేం కాదు ఏం మాట్లాడతారు రైట్ 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 ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు కాసేపు ఇలా మాట్లాడితే కాసేపు శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మ్యూట్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు, ముగ్గురు నలుగురు మాట్లాడితే భాస్కర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినండి. ఏమండి రేకడి లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెడతాం. మీరు కూడా మీరు మాట్లాడే విషయాలను మంచిగా మాట్లాడండి. వాడు వీడు అనొద్దు, పెద్ద నేతల్ని వాడు వీడని ఏకవచనంతో మాట్లాడొద్దు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అంటారు? మీరు అలా మాట్లాడాలి. చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ ఆ రోజున ఏమన్నాడు? ఏ జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి అంతా, నీ బతుకంతా అంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరండి అసలు? ఆవిడ బతుకంటే ఆ స్థాయి ఏంటి? ఆ రోజు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? నీ స్థాయి అంతా, నీ బతుకంతా నేను అదే చెప్తున్నాను, దయచేసి నోరు జారమాకండి. నేను కూడా అదే చెప్తున్నాను. ఒక్కటి లక్ష్మణరావు గారు ఒక్కసారి అందరిని మ్యూట్ చేయండి. అందరినీ దయచేసి మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు నుంచండి. మిగతా లక్ష్మణరావు గారు వినాలి. మీరు మీ స్థాయి ఆడు ఈడని పవన్ కళ్యాణ్ అనే స్థాయి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అనే స్థాయి నాది కాదు. గుర్తుకో, ఆడు ఈడని ఎలా అంటారు? మీరు మర్యాదగా మాట్లాడండి. ఎలా మాట్లాడతారు మీరు? ప్రజాస్వామ్యం ఒకటే, గౌరవంగా మాట్లాడండి. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. లక్ష్మణరావు గారు అధికార ప్రతినిధిగా, మీ పక్కన వైసీపీ నాయకులు ఎలా మాట్లాడారు? మీ పక్కన భాస్కర్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు? తప్పు సార్, మీరు అలా మాట్లాడకూడదు. వాడు వీడు అనకూడదు. సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. ఆ రోజున పట్టాభతో ప్రెస్ మీట్ పెట్టించి భోషణీకైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారు. అయ్యన్న పాత్రుడు జై జగన్మోహన్ రెడ్డి సైకోలో కొడుకని తిట్టాడు. అలాగే నారా లోకేష్ ఏమన్నాడు? ఆ జగన్మోహన్ రెడ్డి లండన్ పోయి మండల దగ్గరికి వెళ్ళాడని మాట్లాడాడు. ఆ రోజు మేము ఎవరినేం అనలేదే. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే మేము ఎవరి మీద చర్యలు తీసుకోలేదే. ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేమన్నా రాక్షస పరిపాలన, జంగిలి పరిపాలన ఏంటిది? ఆటవిక పరిపాలన ఏంటిది? అంటే ప్రజాస్వామ్యాన్ని పూరి చేస్తూ ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ప్రజాప్రతినిధుల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఇంటికి నిప్పులు పెట్టి వాళ్ళకి పెట్రోల్ పెట్టి తగలబెట్టి వాళ్ళ కార్లు ఆర్థికంగా మీరు చేస్తే, దీనిని మీరు ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిప్యూటీ సీఎంగా దీని మీద మీరు స్పందించి ఆపండి, అది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే రాష్ట్రాన్ని ఏం చేద్దామని, రావణ కాష్టం చేద్దామనా? తన్నుకోండి, కొట్టుకోండి, మీరు కాల్చుకోండి అని మీరేమో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారా? ఏంటి సార్ ఇది? దాన్ని లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి. ఎవరు కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బయట ఒకటి ఉంది. లక్ష్మణరావు గారు చంద్రబాబు నాయుడు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ ప్లే అవుతుంది, చూద్దాం. ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా అగ్రీ చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు.
అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్లు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను. సామాన్య భక్తుడిగానే ఆయనకి సేవలు. ఎస్, లక్ష్మణరావు గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు మీరు అందుబాటులో లేరు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు నమస్తే అండి. అక్షర్ సచిన్ గారు, జరుగుతున్న గమనిస్తూ ఉండే ఉంటారు, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. అయితే ముద్దుగిరాడగా పద్మనాభం గారు కూడా ఈ రోజున మళ్ళీ దీనిలో ఎంట్రీ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. టోటల్గా జరుగుతున్న ఈ సినారియో మొత్తాన్ని మీరు ఏం చూస్తారు, ఎలా అంటారు, ఒక జర్నలిస్ట్గా చెప్పండి. సార్, డిబేట్ లోకి వెళ్లి ముందుగా నేను సోదరులందరికీ కూడా, మన డిబేట్ లో ఉన్న వాళ్ళకే కాదు, ఏ అధికార ప్రతినిధి కన్నా నేను చేసే విజ్ఞప్తి ఒక మంచి మనసుతో చెప్తున్నాను, మీరు ఎలా తీసుకుంటే తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని తమ నాయకుడిని అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనడం తప్పే. అలాగే చంద్రబాబు నాయుడు గారు అని అంటూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనడం, వైస్ వర్స అంటే తప్పు. గౌరవించడంలో మనం ఎదుటి వ్యక్తిని గౌరవించడం, ఎదుటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గారు అన్నా గాడు అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పోయేది ఏమీ లేదు. అది మనం తెలుసుకోవాలి. లక్ష్మణరావు గారు మీ నాయకుని గౌరవించి పక్క నాయకుని విమర్శించడం అనేది అది మూర్ఖత్వం అనిపించుకుంటారు. ముందు వైసీపీ అధికార ప్రతినిధి గారికి ఒక ఆయన మాట్లాడారు, ఎక్కడైనా గొడవ వచ్చిందా సార్? టీడీపీ వాళ్ళు ఇద్దరు మాట్లాడారు, ఎక్కడైనా గొడవ వచ్చిందా? లేదు మేము మూర్ఖంగా మాట్లాడతామంటే ఒక బోర్లగడ్డ అనిల్కి ఎలా జరిగిందో, ఒక అంబటి రాంబాబుకి ఎలా జరిగిందో, లేదు ఒక జోగి రమేష్కి ఎలా జరిగిపోతున్నా, రేపు మీ ప్రభుత్వం కూడా వస్తుంది, లేదు ఇంకో ప్రభుత్వం రావచ్చు, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. అది మీరు రాకపోతే ఇందాక నేను ఏదో అంబటి రాంబాబు గారు అన్నారు, 2 కాళ్ళు బార్లా శాతం ఏదో పెట్టారు, ఏదో అంటున్నాడు ఆయన. అందరి పరిస్థితి ఇలాగే జరుగుతుంది. రేపు పొద్దున మన అది మీరు మాట్లాడితే ఎవరి పార్టీని మనం సమర్థించుకోండి, కానీ గౌరవంగా మాట్లాడుకోండి. ఆడు ఈడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. మీ స్థాయిలో మీరు మాట్లాడాలి, నా స్థాయిలో నేను మాట్లాడాలి. అసలు విషయానికి వద్దాం సార్, డిబేట్కి వద్దాం. రైట్ సార్, మాట్లాడండి. ఇప్పుడు ఇష్యూ ఏంటి? కల్తీ నెయ్యి గురించి వెంకటేశ్వర స్వామి భక్తులో లేదా చంద్రబాబు నాయుడు గారు